నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ప్రస్తుతం చాలా మంది యూట్యూబ్ ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. కరోనా రాకముందు వరకు అసలు యూట్యూబ్ కేవలం కొన్ని సంస్థలు మాత్రమే వినియోగించేవి. అంటే టీవీ ఛానల్స్, కొన్ని ప్రత్యేకమైన షోస్, ఇంటర్నేషనల్ వార్తలు ఇలా. కానీ కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంకో పక్క చైనా తీసుకొచ్చిన టిక్ టాక్ ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ అయ్యాక షార్ట్స్ ఫీచర్ యూట్యూబ్ కూడా తీసుకొచ్చింది. దీంతో యూట్యూబర్లు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ని నమ్ముకుని బ్రతుకుతున్నారు. కానీ కొంతమంది వ్యూస్ కోసం, లైక్స్ కోసం పనిగట్టుకుని మరీ అసత్య ప్రచారాలను, ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. దీంతో యూట్యూబ్ అలాంటి వాళ్లకు బిగ్ షాక్ ఇచ్చింది. మరి యూట్యూబ్ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. యూట్యూబర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది యూట్యూబ్. ఇకపై నిబంధనలు పాటించకపోతే యాక్షన్ తప్పదంటూ తేల్చి చెప్పింది. అవును, యూట్యూబ్ ద్వారా తప్పుడు సమాచారం, అసత్య ప్రచారంతో వీడియోలు చేసే వారికి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తోంది. యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్. అందుకు నిదర్శనమే ఇప్పుడు జరిగిన ఛానళ్ల తొలగింపు యాక్షన్. ప్రస్తుతం గూగుల్ 1 కాదు, 2 కాదు, ఏకకాలంలో 11,000 యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని గూగుల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. 2025లోనే దాదాపు 34,000 ఛానళ్లను తొలగించిన గూగుల్ యూట్యూబర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. యూట్యూబ్ వీడియోల విశ్వసనీయత, అందులోని సమాచారం, సామాజిక కోణం, వీక్షకుల అభిప్రాయాలు లాంటి వాటన్నిటినీ లెక్కగట్టేందుకే ఓ విభాగాన్ని ఏర్పాటు చేసిన గూగుల్ ఆ నివేదిక ఆధారంగానే వేలాది యూట్యూబ్ ఛానళ్లను తొలగించుకుంటూ పోతోంది. మరి భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా ఉండనున్నాయి? యూట్యూబర్లు అనుసరించాల్సిన నిబంధనలేంటి అనేది ఎవరూ చెప్పలేదు. కానీ ఫేక్ సమాచారాన్ని మాత్రం ప్రచారం చేస్తే ఎంతటి వారైనా వేటు తప్పదు అంటూ తేల్చి చెప్పింది గూగుల్.